ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే సార్ చక్రధర్ గారు. నమస్తే అండి సార్ చక్రధర్ గారు, మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ ఎలా బెటర్ అవుతుంది అంటారు అసలు? మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో అధికంగా లాభాలు వస్తాయి. చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదేనండి, నన్ను కాల్ చేస్తారు పర్సనల్గా. సార్ మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తుంది కొటక్, పిఎంఎస్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తుంది, అలాగే పిఎంఎస్ హ్యాండిల్ చేస్తుంది. అలా మీరు ఏది తీసుకున్న నిప్పాను, మోతిలాల్ ఓస్వాల్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నారో సేమ్ వాళ్ళే మళ్ళీ పిఎంఎస్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. సో మరి అలాంటప్పుడు డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఎందుకు అత్యధిక లాభాలు మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా పిఎంఎస్లో వస్తున్నాయని క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే చూడండి, జనరల్గా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, ఆ స్కూల్లో మ్యాథ్స్ టీచర్కి ఏంటంటే వాళ్ళకి ఒక సిలబస్ ఇస్తారు. అంటే మొత్తం 15 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ 15 చాప్టర్స్ని ఆ స్కూల్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారంటే క్వార్టర్లీ కల్లా 5 చాప్టర్లు అయిపోగొట్టాలి, హాఫ్ ఇయర్లీకి ఇంకో 5 చాప్టర్లు అయిపోగొట్టాలి, అలా యాన్యువల్ కల్లా మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అని ఒక ఫ్రేమ్ ఇస్తారు. సో ఆ స్కూల్ టీచర్ ఏంటంటే మొత్తం ప్రతి చాప్టర్ చెప్పుకుంటూ పోవాల్సిందే, అందులో ఇంపార్టెంటా అది ఇంపార్టెంట్ కాదా అని తేడా లేకుండా ప్రతి చాప్టర్ కవర్ చేయాలి. సో అలా కూడా ఒక ర్యాండమ్గా కాకుండా ఒక సిలబస్గా మెయింటైన్ అవ్వాలి. సో అలాగే మనకి ట్యూషన్ టీచర్ ఉంటాడు. సో మనకి ట్యూషన్లో మనం చాలా మంది ట్యూషన్కి వెళ్తారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే. అక్కడ ట్యూషన్ టీచర్ ఏంటంటే మొత్తం అంత సిలబస్ చెప్పడు, ఇంపార్టెంట్ ఏది ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వస్తాయి, మొన్న 15 చాప్టర్లో ఏ చాప్టర్లో నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి, అలా ఎక్కువ మార్కులు వచ్చిన చాప్టర్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు. అంటే పాత ప్రీవియస్ 2-3 క్వశ్చన్ పేపర్స్ తీసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ సార్ట్అవుట్ చేస్తారు. సార్ట్అవుట్ చేసి ఎందుకంటే వీళ్ళ టార్గెట్ మార్క్స్ ఎక్కువ రావాలి. ఇప్పుడు స్కూల్లో కంపల్సరీగా మనం వెళ్తాం, ఎందుకంటే ఒక సర్టిఫికేట్ కావాలి కాబట్టి 10th క్లాస్ దాకా కూడా కంపల్సరీ స్కూల్కి వెళ్తాం. కానీ ట్యూషన్కి వెళ్ళాలంటే మార్కులు వస్తేనే వెళ్తాం. సో ఆ ట్యూషన్ టీచర్ బాగా మంచి మార్కులు ఇస్తాడంటే మళ్ళీ వెళ్తారు జనాలు, లేకపోతే వెళ్ళరు. సో ఇక్కడ చూస్తే అదే మెయిన్ డిఫరెన్స్ అండి. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఫండ్ మేనేజర్కి ఒక రూల్ ఉంటుంది, నువ్వు ఐటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలా ప్రతి ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, గైడ్లైన్స్ ఉంటాయి. సో అలా మ్యూచువల్ ఫండ్లో ఫండ్ మేనేజర్ మొత్తం ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆయన తెలుసు ఫార్మాల్ రిటర్న్స్ ఏం రావట్లేదు, ఆటో భయంకరంగా ఉంది, అది రిటర్న్స్ రావట్లేదు, బయట రెస్ట్రిక్షన్ ఉంది, ఐటీలో పెద్దపాటి రిటర్న్స్ ఏం రావట్లేదు, అయినా సరే ఇన్వెస్ట్ చేయాల్సిందే. ఎట్లయితే ఒక స్కూల్ టీచర్ ప్రతి ఒక్క సిలబస్ ప్రతి ఒక్క చాప్టర్ చెప్తూ వెళ్ళాల్సిందో కంపల్సరీ ఉంటుందో, అలాగే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్కి ప్రతి ఒక్క ఐటీ ప్రతి ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే చూడండి, మన ట్యూషన్ టీచర్ లాగా పిఎంఎస్లో టీచర్కి ఇన్ని సబ్జెక్టులు చెప్పాలని రూల్ ఏం లేదు, చాప్టర్స్ అని చెప్పాలని రూల్ ఏం లేదు. కేవలం ఎట్లాంటి స్టాక్స్ కొంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, ఈ టైంలో ఫార్మా బాగుందా ఇన్వెస్ట్ చేస్తారు, ఈ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ బాగుంది, డిఫెన్స్ బాగుంది, సోలార్ ఎనర్జీ, పవర్ ఎనర్జీ బాగుంది, ఇట్లాంటివి ఏదైతే కీలకంగా ఉన్నాయో ఇన్వెస్టర్కి రిటర్న్స్ భారీగా వస్తాయో అట్లాంటి సెక్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు తప్ప వీళ్ళ మొత్తం ప్రతి ఒక్క సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలని రూల్ ఏం లేదు. సో కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఫండ్ మేనేజర్కి చాలా చాయిస్ ఉంటుంది, ఒక ఫ్రీడమ్ ఉంటుంది అనమాట ట్యూషన్ టీచర్ లాగా. సో వాళ్ళ గోల్ ఎట్లయితే మార్క్స్ తెప్పించాలని ఉంటుందో వీళ్ళకి రిటర్న్స్ ఇవ్వాలని గోల్ ఉంటుందన్నమాట. సో వీళ్ళ రిటర్న్స్ బట్టి నెక్స్ట్ ఇయర్ చాలా మంది ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు మీరు చూస్తే గణనీయంగా మొత్తం ఏపీ తెలంగాణ చూస్తే మనం గత 4 సంవత్సరాల క్రితం చూస్తే పర్ మంత్ మనకి ఒక్కొక్క మొత్తం ఏపీ తెలంగాణలో 5 అప్లికేషన్స్ వచ్చాయి పిఎంఎస్. మొత్తం పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరంటే 5 ఉండేవాళ్ళు అంతే. కానీ ఇవాళ రోజున ఎలా మారిందంటే మొత్తం ఏపీ తెలంగాణలో పర్ మంత్ 500 అప్లికేషన్స్ వస్తున్నాయి. 500 అంటే చూడండి ఎంత అవేర్నెస్ పెరిగింది పిఎంఎస్ మీద అని. ఇప్పుడు చూడండి, పిఎంఎస్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఎంత ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎంత బ్రహ్మాండమైన ఫండ్స్ తీసుకున్నా కూడా మనకి కేవలం 12 to 15% కంటే రిటర్న్ రాదు. ఎందుకు అంటే అక్కడ ఫ్రేమ్వర్క్ చాలా ఉంటుంది, చాలా కాంప్లికేషన్స్గా ఉంటాయి. అన్నింటిలో మనం తెలియకుండానే 5 funds 10 fundsలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాము. అలా ఏమవుతుంది, మన రిటర్న్ అంతా డిగ్రేడ్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే లాస్ట్ 20 years తీసుకుంటే మనకు ఎవరైనా 50 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో మనకి 20 yearsలో వచ్చేది 8 crores మాత్రమే వస్తుంది. కానీ అదే మనకు పిఎంఎస్లో కనుక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే 20 yearsలో మనకు వచ్చేది ఎంత అంటే 20 crores. అంటే గణనీయంగా 12 crores మనం అధికంగా లాభం పొందుతున్నాం. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ రేషియో ఏదైతే ఉంటుందో, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే ఎక్స్పెన్స్ రేషియో మెయింటైన్ అవుతుంది. 1.75% ఎక్స్పెన్స్ రేషియో తీసుకున్నారు అంటే ఇయర్ ఆన్ ఇయర్ అదే ఉంటుంది. మనకి రేపు పొద్దున 2 కోట్లు క్రియేట్ అయిన వెల్త్ 1.75 కట్టాలి, 5 crores అయినా 1.75 కట్టాలి. అలా చివరిదాకా 1.75 ఎక్స్పెన్స్ రేషియో కడుతూనే వెళ్తాం మ్యూచువల్ ఫండ్స్లో, రెగ్యులర్ ప్లాన్స్లో. అలాగే మన పిఎంఎస్లో తీసుకుంటే ఒక్కసారి 2 crores దాటిన తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అనేది 0.50% పడిపోతుంది అనమాట. అలాగే ఎప్పుడైతే 5 crores దాటుతుందో మన ఎక్స్పెన్స్ రేషియో 0.30%. చూడండి, గణనీయంగా మన ఎక్స్పెన్స్ రేషియో కూడా పిఎంఎస్ తగ్గుతూ వస్తుంది. సో కాబట్టి అన్ని విధాలుగా చూసినా కూడా ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది, క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి అలా అన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు.
సో కాబట్టి ఆ డిఫరెన్స్ చూస్తే మనకి పిఎంఎస్లో అత్యధిక లాభాలు వస్తాయి. పిఎంఎస్ అంటే కూడా మ్యూచువల్ ఫండ్సే ఉంటాయి, అందులో చాలా మంది తెలియదు ఆ విషయం. స్టాక్స్ అనుకుంటున్నారు, కాదండి పిఎంఎస్లో కూడా మ్యూచువల్ ఫండ్సే ఉంటాయి, అవి కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. సో అట్లా డైరెక్ట్ ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్లో కన్నా పిఎంఎస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అత్యధిక రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం రెగ్యులర్ ఒక అడ్వైజర్ కలుస్తాం, అడ్వైజర్ కలిస్తే ఆ అడ్వైజర్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఒక 5 ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు. కానీ పిఎంఎస్లో ఒక 5 ఫండ్స్ సెలెక్ట్ చేస్తారు, ఒక బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ కూర్చుంటారు, దగ్గర 10 నుంచి 12 మంది అడ్వైజర్లు కూర్చొని డిజైన్ చేస్తున్న ప్రోడక్టే పిఎంఎస్. సో ఒక ఫండ్ మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే, తీసుకోవాలంటే 12 మంది అప్రూవల్ కావాలి దానికి. సో కాబట్టి అంత కూలంకుషంగా వాళ్ళు చేస్తారు కాబట్టి మన రిటర్న్స్ అనేవి అత్యధికంగా వస్తాయి. సో ఎవరైతే పిఎంఎస్లో కనుక 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి 20 years వెయిట్ చేస్తారో వాళ్ళు 20 CR వస్తున్నాయి, 20 crores వస్తాయి. అదే ఎవరైనా పిఎంఎస్లో 50 lakhs ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి 50,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి వేసుకుంటూ వస్తారో వాళ్ళకి 35 crores దాకా వస్తుంది. ఎవరైతే 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి పిఎంఎస్లో అక్కడి నుంచి 1 lakh ఎస్ఐపి కనుక వేసుకుంటూ వెళ్తే దగ్గర 50 crores దాకా వస్తుంది. సో మనం గతంలో కూడా చెప్పాం, 2004లో ఎవరైతే నిప్పాన్ ఇండియా మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా పిఎంఎస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇవాళ మనం ఫ్యూచర్లో చెప్పుకుంటాం అందరూ కూడా ఎన్ని కోట్లు వచ్చింది ఆ రోజున అని చెప్పి. చూడండి, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైనా చెప్తారు, కానీ ఫ్యూచర్లో అంత రిటర్న్స్ వచ్చేది ఏదైనా ఫండ్ ఉందంటే చెప్పడం చాలా కష్టం, గెస్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనకి పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు.